అభి, తలనొప్పిగా ఉందని చెప్పి రెస్ట్ తీసుకుంటా అన్నావు. తీరా డాక్టర్ వచ్చేసరికి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అత్తయ్య గారు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని ఫోన్ చేశారు, అందుకే వెళ్ళొచ్చాను అత్తయ్య. నేను చెప్పాను కదా, వీళ్ళేనమ్మా అనవసరంగా కంగారు పడ్డారు. ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళాలా? నీ వల్ల అందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా? అయినా అందరం ఇంట్లోనే ఉండగా ఎవ్వరికీ కనపడకుండా ఎలా వెళ్ళావవి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటభి? ఈ మధ్య నీ ప్రవర్తన అసలేం అర్థం కావడం లేదమ్మా. వేద ఏదో ఆఫీస్ పని చెప్తుంది కదా, ఇక దాని గురించి వదిలేయండి. ఎందుకు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు? అమ్మా అభి, నువ్వు వెళ్ళమ్మా. ఆగభి, నా ఫోన్ తీసావా? ఒరే రాహుల్, ఆ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులేరా, ఇప్పుడు అవసరమా? అదేంటి మావయ్య గారు, నేను తప్పు చేస్తే అందరి ముందు పంచాయతీ పెడతారు కదా, తనని మాత్రం ఏమి అనరేంటి? లలిత, ఇది భార్యాభర్తల విషయమమ్మా, వాళ్ళే తెలుసుకుంటారులే. లేదు నాన్న, ఇది 4 గోడల మధ్య జరుగుంటే అలాగే వదిలేసేవాళ్ళం. ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి అభి అందరి ముందు సమాధానం చెప్పాలి. మీరేం అడ్డు చెప్పకండి ప్లీజ్. అసలు ఏం జరిగిందండి? నా ఫోన్ నుంచి 50,000 ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం? ఏమంటున్నారండి? నేను మీ ఫోన్ నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి? అత్తయ్య గారు మీరు ఫోన్ మర్చిపోయారని తీసుకొచ్చిస్తే గదిలోనే పెట్టాను, అంతేనండి. నేనేమీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. అభి, నా ఫోన్ నుంచి నీ ఫోన్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అది చూసి అడుగుతున్నాను. నిజం చెప్పు, అంత డబ్బు నీకు ఏం అవసరం? నేను నిజంగానే చెప్తున్నానండి, నేను ఆ డబ్బులు తీసుకోలేదు. నిజంగా నాకు తెలియదండి. అభి,